హే గైస్, డే 2 పూజ ఇంకా నైవేద్యం ఏం చేసుకుంటామో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. సూజీ రవ్వ చేస్తున్నా అనమాట. సూజీ రవ్వ నెయ్యిలో ఫ్రై చేసి ఒక సైడ్ అయితే పెట్టేసిన. ఇంకా కుక్కర్లో అన్నం వండేసిన అనమాట. అన్నం వండి చల్లారే వరకు పక్కన పెట్టేసేసిన. పచ్చిమిరపకాయలు, కరేపాకు ఇవన్నీ అయితే పక్క పెట్టుకున్నా. నేను నిమ్మకాయ పులిహోర చేసిన కాబట్టి అన్నం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకున్నా అనమాట. నిమ్మకాయ పిండుకున్న తర్వాత అన్నంలోనే ఉప్పు వేసి పక్కకు పెట్టేసేసా. తర్వాత ఇంకొక సైడ్ అయితే పులిహోరకి పోపు పెట్టుకున్నా అనమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, మినపప్పు అవన్నీ వేసి అయితే ఇక్కడ పోపు పెట్టుకుని అన్నంలో కలిపేసేసిన. పులిహోర అయితే ఎంత ఎమ్మీగా ఉందో చూడడానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండే. ఇంకా ఇంకొక సైడ్ అయితే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువైనా సైడ్ కింద పడింది అనమాట. తర్వాత నేను దేవుడికి నైవేద్యంగా ఇంకా దేవుడి గిన్నెలలో అయితే పెట్టుకున్నాను అనమాట నైవేద్యము. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఇంట్లో వినాయకుడు ఉండు కాబట్టి తొందరగా రమ్మని చెప్తే ఇంటికైతే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టి మంచిగా దీపం అయితే పెడుతున్నాం అనమాట. మా ఇంట్లో వినాయకుడు 3 days లేదా 5 days పెడతారు. మ్యాక్సిమం 3 days ఉంటుంది. 3 days రోజు శుక్రవారం అట్లా వస్తే 5 daysకి అయితే పెడతాం. ఈసారి ఎన్ని డేస్ పెడతాం అనేది కన్ఫర్మ్ క్లారిటీ అయితే లేదు. ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టినాము. తర్వాత అగరబత్తీలు ముట్టించి దేవునికి అయితే చూపిస్తున్నాం అనమాట. 5 days ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎట్లాంటి ఆలోచనలు చెడు ఆలోచనలు అయితే రావు. ఇంకా వినాయకుడి ప్రతిసారి నేను మొక్కుకునేది ఏంటంటే ఎట్లాంటి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరుకుంటున్నా. ఇంకా నా మైండ్లోకి అన్ని చెడు ఆలోచనలు రాకుండా మంచి అన్ని పాజిటివ్ ఐడియాస్, పాజిటివ్ ఎనర్జీ రావాలని ప్రతిసారి దేవుడిని నీదే కోరుకుంటున్నాను. దేవుడికి ధూపం చూపించినాము, తర్వాత హారతి ఇస్తున్నాం అనమాట. ఇంకా రోజు పూజ అనేది నార్మల్గా అందరి ఇళ్ళలో ఇట్లానే ఉంటుంది. కానీ నాకు మాత్రం ఒక మెమొరీ లాగా ఉండాలని ఇంకొక సైడ్ అయితే మా టింకు సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎగురుతున్నాడు అనమాట. కింద గణేశుని దగ్గర అయితే పూజ చేస్తున్నారు. ఆ సౌండ్ మా టింకు పాటల సౌండ్ అయితే మొత్తం ఫుల్ వస్తుంది అనమాట. ఇంకా మా అత్తమ్మ కూడా అందరూ మంచిగా హారతి తీసుకొని ఇక్కడ అయితే టింకు సాంగ్స్ పెట్టుకుని ఎగిరి తర్వాత ఇక్కడైతే గుంజీలు తీస్తుండు. తర్వాత కిందికి వెళ్తాం. ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత మంచిగా మొక్కి ప్రసాదం తీసుకొని కిందికి అయితే వెళ్తాము. కిందికి వెళ్ళిన తర్వాత కాలనీ దగ్గర వినాయకుని దగ్గర ఎట్లా ఎంజాయ్ చేసినాము చూడాలంటే మార్నింగ్ వీడియో చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా తప్పకుండా ఇట్లాంటి గెట్ టుగెదర్ ఉంటే కాలనీలో కానీ ఎక్కడ వెళ్ళండి, ప్రతిదీ చూడండి, ఏదేందో తెలుసుకోండి అనమాట. మొత్తానికి అయితే మా ఇంట్లో పూజ డే 2 పూజ అయిపోయింది. డే 3 పూజ కోసం మీరైతే వెయిట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.